ఇప్పటి నాయకులకి బొత్తిగా దేశభక్తి లేకుండా పోయిందంటున్నాడు సుందరాంగుడు సుమను. కరాటే కుంగ్ఫు మిక్స్ చేసి కిచిడీ ఫూ తయారు చేస్తానంటున్నాడు. మనోడి సంగతి ఏందో చూద్దామా? అల్లో హీరో, ఏంది సంగతి? తమిళ్లో 3 పిక్చర్, సూర్య తమ్ముడు కార్తీతో ఒకటి, తర్వాత వెరీ బిగ్ బ్యానర్ తలైవన్ చెప్పి తమిళ్లో అది జరుగుతుంది. ఏజ్ పెరిగినా నీ గేజ్ ఏమీ తగ్గలేదన్నమాట. 99 మూవీస్ యాజ్ అ హీరో తెలుగులో అయిపోయింది. నువ్వు 100వ చిత్రం చేసినా ఇప్పటి జనం చూడరేమోలే. 100వ చిత్రం నేను చాలా జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయకపోతే థియేటర్లలో ఈగలు మోతానంటావా? 100వ చిత్రం అన్నప్పుడు దాంట్లో ఏదో ఒకటి ఉంటుందని ఒక కోరిక ఉంటుంది కదా. ఏమా కోరిక మానవా? నాది మెయిన్ కాన్సెప్ట్ అంటే నేను జై జవాన్ జై కిసాన్ అండి. కాన్సెప్ట్ బానే ఉంది గానే ఈ టైంలో అట్లాంటి సినిమా తీస్తే వినాయక చవితికి ఈదుల్లో ఆడించుకోవాల్సి వస్తుందేమో, ఆలోచించు. దీన్ని బేస్ చేసి ముఖ్యంగా రైతులు, అంటే ఈరోజు ఏమైందంటే రైతాంగం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. చిరంజీవి కూడా ఎట్లాంటి సినిమా కబుర్లే చెప్పాడు. లోపలికి వచ్చాక గానీ మనోడికి తత్వం బోధపడలా. రోజు రోజుకి ఏమవుతున్నాయంటే ధరలు పెరుగుతున్నాయండి. మీ సినిమా రెమ్యూనరేషన్ల లాగా అవి కూడా పెరగతా పోతున్నాయంటావా? సో రైతు అన్నవాడు అడిగేది ఏంటంటే మినిమం నీళ్లు, కరెంట్ అండి. అంతకన్నా మించి ఐ థింక్ ఆయనే ఉంటే ఏంతో పనేందని, అయ్యే ఉంటే ఈ గోలంతా ఎందుకు చెప్పు? అంటే రైతు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది ఇస్తే. మన పాలక దేవుళ్ళ గురించి తెలిసి కూడా నువ్వెట్లాంటి హోప్స్ పెట్టుకుంటుంటే నీ అమాయకత్వాన్ని చూసి నవ్వు వస్తుంది. మెల్లిగా రైతాంగం వచ్చేసి తగ్గిపోతుందండి. మన లీడర్ల మైండ్ సెట్ మారకపోతే రైతుల గురించి గోనె ప్రకాశరావు లాంటి చరిత్రకారులు చెప్తే వినాల్సి వస్తుంది. ముందు ముందు అలా జరిగిందంటే మనకి ఫుడ్ ఉండదు. అట్టా జరిగితేనే గాని మన వాళ్ళకి బుద్ధి రాదులే. ఈ పాయింట్ ని హైలైట్ చేస్తూ సినిమా తీయాలి అంటే సినిమాలు పెట్టాలనుకుంటున్నాను. ఇట్లాంటి పాయింట్లతో సినిమాలు తీసే ఆర్ నారాయణమూర్తి ఆటోల్లో తిరుగుతున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఒక స్పోర్టివ్ గా తీసుకొని కొంచెం ఆలోచించి చేసి. మన గవర్నమెంట్లకి ఆలోచించి చేసే పనులు అస్సలు అలవాటు ఉండవు. సమస్యలు చాలా ఉన్నాయండి. నువ్వు వచ్చి కరాటే ఫైటింగులు చేసినా పరిష్కారం కానని సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు చాలా పాపులర్ గా ఉండేది, అది మనం మర్చిపోయాం. నిన్ను నీ పాపులారిటీని మర్చిపోయినట్టుగానే దీన్ని కూడా మర్చిపోయారంటావా? నేను డైరెక్ట్ చేయవచ్చు. మనకి ఈ గొల కూడా ఉందే. ఇప్పుడు వరకు ఏంటంటే ప్యూర్ మార్షల్ ఆర్ట్స్ రాలేదండి. డాన్సులు చేసే లారెన్స్ లాంటి వాళ్ళు కూడా ఫైటింగులు కంపోజ్ చేసేస్తుంటే అట్లాగే ఉంటది. మరి నా ఉద్దేశం ఏంటంటే ఆల్ మార్షల్ ఆర్ట్స్ అంటే కరాతే, తైక్వాండో, కుంగ్ఫు, జుజుట్సు ఇవన్నీ కలిపి కిచిడీ ఆర్ట్స్ అని ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నావా? సినిమాలో పెట్టి ఒక మంచి మెసేజ్ ఇస్తూ. ఇట్లాంటి మెసేజ్లు ఇచ్చినందుకే కృష్ణవంశీ పరిస్థితి అట్టా తయారైంది. కానీ మిమ్మల్ని హింసించకుండా పాటలు, కామెడీ కూడా పెట్టి జనాన్ని హింసిస్తే ఎట్టా ఉంటుందో రామ్ గోపాల్ వర్మకి చూపించారులే. ఎంతో మంది యూత్ ఉన్నారు. సో ఆ యూత్ వాళ్ళకి ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చి. కొంపదీసి గొప్ప సందేశాత్మక చిత్రంగాని తీస్తావా? విదేశాలకు వెళ్ళారంటే ప్రతి ఇంట్లో, ప్రతి బడిలో కూడా ఏంటంటే మీకు ఫ్లాగ్, జెండా వాళ్ళు తిరుగుతుంటుందండి. పూటకొకటి చొప్పున వస్తున్న పార్టీలను చూసి మనోళ్ళు అసలు జెండా గురించి మర్చిపోయారులే. కింద పడేయడం కానీ ఉమ్మేయడం కానీ వాళ్ళు ఒప్పుకోరు. మనోళ్ళు మాత్రం ఏడ వద్దంటే ఆడికే వెళ్ళి మరీ పోస్తారు.